నా పేరు ఐ వెంకటేశ్వరరావు, ఐవి ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని, పోలవరం జిల్లా కార్యదర్శిగా ప్రజానాట్య మండలి పనిచేస్తున్నాను. భద్రాచలంలో 20-21 తేదీల్లో అంబేద్కర్, జ్యోతిబాపు పూలే వీళ్ల యొక్క జీవిత చరిత్రలను వివరిస్తూ కళారూపాలు ప్రదర్శించబడుతున్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే త్యాగాలు, అంబేద్కర్ త్యాగాలు ఇవన్నీ కూడా ఇప్పుడున్న తరానికి అంతగా తెలియట్లేదు. అంబేద్కర్ పేరు తెలుసు, జ్యోతిరావు పూలే పేరు తెలుసు, సావిత్రిబాయి పూలే పేరు తెలుసు, కానీ పేర్లు వరకే తెలిసి వీళ్ళెవరు అనుకునేంత పరిస్థితులు ఇప్పుడు యువత ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మనతో తిరిగే సామాజిక సంఘాలు, అట్లనే ప్రజా సంఘాలు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, మనమంతా కూడా మనతో తిరిగే వాళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరికీ పేర్లు తెలుసు కానీ ఆ పేర్లు కలవాళ్ళ చరిత్ర ఏంటో తెలియదు. ఆ పేర్లు కలవాళ్ళ చరిత్ర తెలియకుండా మనం భవిష్యత్ తరాల్ని మంచి వాళ్ళగా, ఒక మోరల్ వాల్యూస్ కలిగిన తరంగా మనం తీర్చిదిద్దలేం. అలా తీర్చిదిద్దాలంటే తప్పకుండా భద్రాచలంలో 20వ తారీఖున 21వ తారీఖున ప్రదర్శించేటువంటి అంబేద్కర్ జీవితం, లక్ష్యాలు, ఆశయాల కోసం ప్రదర్శించే నాటకం సంఘం శరణం గచ్చామి, అలాగే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవితం, ఆశయం, లక్ష్యాలపై ప్రదర్శించే నాటకం సత్యశోధన, ఈ 2 కళారూపాలని తప్పకుండా మనతో ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళకి, మన ప్రజలకి అందరికీ చూపించాలి. మన కుటుంబాలతో వచ్చి మనం కూడా చూడాలి. అంబేద్కర్ పేరు తెలుసు, జ్యోతిరావు పూలే పేరు తెలుసు, సావిత్రిబాయి పూలే పేరు తెలుసు, కానీ పేర్లు వరకే తెలిసి వీళ్ళెవరు అనుకునేంత పరిస్థితులు ఇప్పుడు యువత ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మనతో తిరిగే సామాజిక సంఘాలు, అట్లనే ప్రజా సంఘాలు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, మనమంతా కూడా మనతో తిరిగే వాళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరికీ పేర్లు తెలుసు కానీ ఆ పేర్లు కలవాళ్ళ చరిత్ర ఏంటో తెలియదు. ఆ పేర్లు కలవాళ్ళ చరిత్ర తెలియకుండా మనం భవిష్యత్ తరాల్ని మంచి వాళ్ళగా, ఒక మోరల్ వాల్యూస్ కలిగిన తరంగా మనం తీర్చిదిద్దలేం. అలా తీర్చిదిద్దాలంటే తప్పకుండా భద్రాచలంలో 20వ తారీఖున 21వ తారీఖున ప్రదర్శించేటువంటి అంబేద్కర్ జీవితం, లక్ష్యాలు, ఆశయాల కోసం ప్రదర్శించే నాటకం సంఘం శరణం గచ్చామి, అలాగే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవితం, ఆశయం, లక్ష్యాలపై ప్రదర్శించే నాటకం సత్యశోధన, ఈ 2 కళారూపాలని తప్పకుండా మనతో ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళకి, మన ప్రజలకి అందరికీ చూపించాలి. మన కుటుంబాలతో వచ్చి మనం కూడా చూడాలి. అలా మీరందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.